జబ్బు ఉండడం ప్రమాదం కాదు, జబ్బు ఉందని గుర్తించకపోవడం ప్రమాదం. నాకు జబ్బు వచ్చిందనుకో, అది ప్రమాదం కాదు. జబ్బులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ జబ్బు ఉంది అనేది కనుక నేను గుర్తించలేదనుకో, ఏమవుతుంది నా పరిస్థితి? ఒకనొక రోజు హాస్పిటల్ వెళ్తాను, డాక్టర్ ఏమంటాడు, 2 నెలల క్రితం వచ్చి ఉంటే నేను ఏదైనా చేసి ఉండేవాడిని, మరి ఇప్పుడు తీసుకుని వెళ్ళి ఏం ఇస్తుంటే అవి పెట్టండి అంటాడు. తీసుకుని వెళ్ళి కాసేపు బయట ఉండండి, మీ కొడుకుని పిలిపించండి లోపలికి. కొడుకు వస్తాడు, కొడుకుతో ఏం చెప్తారు, మీ నాన్న ఏం అడిగితే అది పెట్టు. ఎందుకని? లేదు, అయిపోయింది కథ. కాబట్టి పథ్యం లేదు ఇప్పుడు, అది తినకూడదు ఇది తినకూడదు ఏం లేదు, ఏది తిన్నా ఇది తినకపోయినా పోతాడు. కాబట్టి తనకు ఏమి ఇష్టమో అడిగి మొత్తం పెట్టేసాయి. ఎరా ఏం చెప్పాడు డాక్టరు, బాగవుతుంది అంటలేనా, ఇంటికి వచ్చేసాయి. ఓ వండి పెడుతుంటాడు, ఈయనకి అర్థం కాదు, బాగా అయిపోయింది అనుకుంటున్నాడు. అదే 2 నెలల క్రితం ఏదో కొంచెం శరీరం అలసట ఉన్నప్పుడు హాస్పిటల్ వెళ్ళుంటే, పరీక్షలు చేసుంటే, మొదటి స్టేజ్లో ఉన్నప్పుడే, మొదటి దశలో ఉన్నప్పుడే మందులు వాడుంటే బాగుండేది. కొంచెం అలసట అనిపిస్తే ఏమని చెప్తే, అప్పుడు నాది ఐరన్ బాడీ నాకేమొస్తుందని ఓవరాక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఏమైంది, 4వ స్టేజ్ వచ్చింది. ఇప్పుడేంటి, ఇష్టమైనటువంటి తినేసి పాడెక్కాలి. జబ్బు రావడం కాదు ప్రమాదం, జబ్బు నాకు ఉంది అని గుర్తించకపోవడం ప్రమాదం. ఇప్పుడు జబ్బు ఉంది అనే విషయం ఎవరికి తెలియదు? మత పెద్దకి. ఏ మతం అది? చెప్పండి. ఇప్పుడు జబ్బు ఉంది అనే విషయం తెలియంది ఎవరికి? మత పెద్దకి. ఏ మత పెద్దకి? యేసు ప్రభుని అంగీకరించినటువంటి ప్రతి మత పెద్దకి ఈ విషయం తెలీదు. యేసు ప్రభు నా పాపాలు క్షమిస్తాడని గుర్తెరగని ప్రతి మత పెద్దకి, అదే మతమైనా సరే, ఏమనుకుంటున్నారు వాళ్ళు? తెల్లవారుజామున 3 గంటలకి చల్ల నీళ్ళలో స్నానం చేస్తే పాపాలు పోతాయా, జలుబు వస్తుందా? నీళ్ళలో మునిగితే పాపాలు పోవు. ఒకవేళ నీళ్ళలో మునిగితే పాపాలు పోవడం వాస్తవం అయితే, కప్పలన్నీ పరలోకంలో ఉంటాయి, చేపలన్నీ పరలోకంలో ఉంటాయి, పీతలన్నీ పరలోకానికి వచ్చేస్తాయి. ఎందుకని? మనం 3 గంటలకు దిగితే అవి 24 గంటలు అక్కడే ఉండే. అలా పాపాలు పోవు.